అండి అందరికీ ఇవాళ వచ్చేసి మునక్కాయ మళ్ళీ దొండకాయ కర్రీ చేస్తున్నాను. చూసేసేయండి వచ్చేసి ఎలా చేస్తున్నాను అని. ఇలా దొండకాయలు ముందే కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మునక్కాయలు అవి కూడా కట్ చేసి కడిగి పెట్టుకోవాలి. ఇలా చూడండి బౌల్లో ఉన్నాయి కదా, ఈ పక్కన పెట్టేసుకొని గ్యాస్ పైన ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఇలా పోపు రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే మా పాపకి మునక్కాయతో వేసి చేస్తాను. 2 టేబుల్ స్పూన్స్ చూడండి. మా పాప కోల్డ్ అయింది 2 డేస్ నుంచి, రంగులుగా ఉంది. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం కదా, ఇవి వేసేసుకుందాం. చూడండి మా పాప ఎలా మధ్యలో వస్తుంది. తనకి ఇప్పుడు కోల్డ్ అయ్యింది, అందుకే నా దగ్గరే ఉండాలని ఏడుస్తూ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేసుకోవాలి. చూడండి, ఇది గోల్డెన్ కలర్ అవ్వాలి, అప్పటి వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం మా పాపకు తీస్తాను. ఇప్పుడైతే ఎల్లో గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఇవి కొంచెం పాపకు తీసి పెట్టండి. పోపు అనేది ఇలా పెట్టేసుకుని కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకుందాం. ఇంట్లో బాగా మసనివ్వాలి. ఫ్రై చేసుకుందాం. వేసుకొని ఉడికించుకుందాం కాసేపు. ఒక్కదాన్ని మీకు తీసుకోవాలి, ఒక్కదాన్ని వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఉంది. అది వేరే ఫస్ట్ కదా. ఇప్పుడు మునక్కాయలు కట్ చేసి కడిగి నీళ్ళు వచ్చేసుకొని ఇవి వేసేసుకోవడమే. ఇవి మా పాప ఇచ్చాను. బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత నేను కట్ చేసేసిన టమాటో పొడి యాడ్ చేసి అప్పుడైతే బాగుంటుంది. క్లియర్ ఉంది. కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడైతే మూత తీసుకొని చూసుకుందాం ఎలా ఉడకాలి. ఇలా మగ్గాలి. కొద్దిసేపు బాగా ఫ్రై అవుతాము. టమాటోస్ అనేది కొంచెం ఇందులో బాగా ఉడకాలి. టమాటోస్ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇవి యాడ్ చేసుకుంటే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని చింతపండు కొంచెం వేసుకొని ఉడికించుకుంటే మన మునక్కాయ పులుసు అనేది రెడీ అవుతుంది. మూత పెట్టుకున్నాం. ఇప్పుడు లో ఫ్లేమ్ చేసుకుందాం. మరో పక్కన ఏమో పాప అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ అయితే చిన్న పాప కదా, తనకి తక్కువ ఆయిల్ వేస్తాను, ఎక్కువ వేయను. పిల్లలకి ఇప్పుడు ఆయిల్ ఎక్కువ పెట్టకూడదు కదా, అందుకే ఆల్రెడీ మనం పోపు తీసుకున్నాం కాబట్టి లైట్గా ఆయిల్ వేసాను. ఆయిల్ కాగిన తర్వాత ఈ పోపు వేసేసి ఈ మునక్కాయలన్నీ వేసేసి బాగా వేపుకొని తర్వాత ఇందులో తనకి టమాటోస్, తర్వాత కొంచెం కారం లేదా మిరపకాయ వేసేసి పసుపు, ఉప్పు అవి వేసేసి రైస్ వేసి చూసారా. ఇప్పుడు పోపు వేసేసాను. ఈ మునక్కాయలు కూడా వేసేస్తాను.
ఇప్పుడైతే ఇందులో టమాటోస్ యాడ్ చేస్తాను. ఇప్పుడు పసుపు ఇందులో కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ ఒక చుట్టంత పసుపు, ఉప్పు, మళ్ళీ సాల్ట్, మళ్ళీ ఇందులో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, తాప పచ్చిమిరపకాయ వేస్తాను. మనకి ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, ధనియా పౌడర్ వేస్తాను. పాప కూడా కొంచెం రెడీగా ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే గరం మసాలా యాడ్ చేస్తాను. ఆపలేము మనకు మాత్రమే. కొంచెం చికెన్ మసాలా అనేది యాడ్ చేద్దాం, బాగుంటుంది ఈ బెండకాయ కర్రీలో. అయితే పాప దాంట్లో లైట్గా వాటర్ యాడ్ చేస్తాను, ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్. అలాగే రైస్ ఒక టీ గ్లాస్ నిండుగా వేస్తాను, పాపకి సరిపోతుంది తనకి. అలాగే పచ్చిమిర్చి అనేది ఇప్పుడు యాడ్ చేస్తాను, నేను ఇందాక యాడ్ చేయలేదు. సరే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. పెట్టి విజిల్ పెట్టుకున్నాము, 5 విజిల్స్. ఇప్పుడు మన కర్రీలో వచ్చేసి అన్నీ వేసేసుకున్నాం కదా, స్పైసెస్ ఇవి బాగా పెట్టేలా కొద్దిసేపు కలుపుకున్నాము. దీంట్లో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేస్తాను. అయితే బాగా ఉడుకుతుంది స్పైసెస్ అనేటివన్నీ. త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా బాయిల్ అవ్వాలి. అయిపోయింది పెట్టుకున్నాం, మూత పెట్టేస్తున్నాము. బాగా వస్తుంది. పట్ట గిన్నెలన్నీ ఇప్పుడు పడినట్టు వాష్ చేసేస్తున్నాను. అందుకే మీకు కనపడుతుంది, ఈ పక్క సింక్ ఉంది, ఏమనుకోతుంది గాయస్. అయితే పడినట్టు వాష్ చేసేస్తాను సామాన్లు. అప్పుడు ఎక్కువ పిల్లలు ఇలాగే చేసుకోవాలి. అప్పుడైతేనే టైం కలిసి వస్తుంది. ఇలా వాష్ చేసేస్తాను. అలా కర్రీ అనేది రెడీ అవుతుంది కదా. ఈ టైంలో ఎందుకు వదిలేదు వేసి కదా గిన్నెలన్నీ కర్రీ చేసుకుంటాను. సింక్లో ఉన్న వాటిని మొత్తం పెట్టేసి డ్రై అయ్యే మాత్రం ఉంచుతాను. అయినా అయితే సింక్ నీట్గా ఉంటుంది. అయితే హ్యాండ్ వాష్ చేసేసుకొని కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసుకుంటాము. మగ్గుతూ ఉంటుంది, నాకు రేపు పొంగుకు రెడీ అవుతుంది. బాగా ఉడుకునివ్వాలి. మనం ఎంత బాయిల్ చేస్తే అంత కర్రీ బాగా వస్తుంది, థిక్గా టేస్టీగా వస్తుంది. ఇందులోకి మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి, అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక విజల్ వచ్చింది పాపకి. ఇప్పుడు సెకండ్ విజల్. చూసారా ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో గరం మసాలా అనేది యాడ్ చేద్దాం లైట్గా. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. నేను కొలతలు తీసుకొని ఆటోమేటిక్ అలవాటు అయిపోయింది వంట చేయడం. ఎప్పుడైనా అంతే, నాకు సేవతూనే ఉంటుంది. వాటర్ ఎక్కువ వేస్తానో ఏంటో తెలియదు, కానీ ఇలానే అవుతుంది ఎప్పుడు. నేను ఇప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసేసుకుంటాను ఫస్ట్, తర్వాత వాష్ చేసేసుకుంటాను. ఇలా పెట్టేసుకుంటాను నేను, అందుకే ఇంత లీక్ అవ్వకుండా ఉంటుంది కదా, అందుకే ఇలా పెట్టేసుకుంటాను నేను. గ్యాస్కి పైన క్లాత్ ఇలా
కర్రీ అయితే దగ్గరకు వస్తుంది. ఇలానే 15 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ అనేది దగ్గరకు వస్తుంది. ఇప్పుడైతే బాగుంటుంది. అంతేనండి, చూశారు కదా దొండకాయ మునక్కాయ చేయడము. మరి నా ఛానల్కి లైక్ అండ్ షేర్ కామెంట్ చేశారా? బాయ్ బాయ్.